ఈ వీడియో ఇంట్రోవర్ట్స్ అందరి కోసం. ఇంకెంతకాలమైనా ఆడి కోసం ఈడి కోసం ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు అని ఆలోచిస్తారు. లైఫ్లో ముందు మీరేమనుకుంటున్నారో అది చేయండి. ఆడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు అని ప్రతి విషయంలో ఆలోచించి ఆగిపోతే అసలు మీరు అనుకున్నది ఎప్పుడు అవుద్ది? అసలు కామన్ సెన్స్తో ఆలోచించుడు. ఈ జనరేషన్లో ఎవడు ఖాళీగా లేడు. ఎవడు స్ట్రెస్ లెవెల్స్ ఆడుకుంటాయి, ఎవడు ఈఎంఐలు ఆడుకుంటాయి, ఎవడు తలపోట్లు ఆడుకుంటాయి. అలాంటి ఆడి అన్నీ వదిలేసి నీకోసం ఆలోచించడానికి ఆడికి అంత టైం ఉందా? అసలు ఆడి నీకోసం ఎందుకు ఆలోచించాలి? అసలు నీకోసం ఎందుకు అనుకోవాలి? ఇన్ కేసు అనుకున్నాడు అనుకో, ఆడికి ఏ పని పాట లేకుండా అనుకునేవాడి కోసం నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. నువ్వు ఇంట్రోవర్ట్గానే ఉండిపోతానంటే కుదరదు. నువ్వు నచ్చంది, నీకు చిరాకు వచ్చింది చెప్పగలగాలి. నువ్వు ఇబ్బంది పడితే ఏ పని చేయకు. లైఫ్ అనేది ఒక్కసారి వస్తుంది. ఇంకో 10 జన్మలు మళ్ళీ మనిషిలాగా ఇదే సర్కిల్తో ఇదే ఫ్యామిలీలో పడతావని గ్యారంటీ ఉందా? లేదు కదా. అలాంటప్పుడు లైఫ్ ఒక్కసారే వస్తుంది. ఒక్కసారే నువ్వు నీకు నచ్చినట్టు బతకాలి. ఆ ఒక్కసారి కూడా నువ్వు ఆడేమనుకుంటున్నాడు ఈడేమనుకుంటున్నాడు అనుకుంటే ఇంక అవ్వదు. నువ్వు అనుకున్నది ఎప్పటికీ అవ్వదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఒకప్పుడు అలాగే ఒక బస్సులో ట్రావెల్ చేస్తూ నా స్టాప్ వచ్చి ఆపండి అని చెప్పడానికి కూడా మొహమాట పడేవాడిని. పక్కనోడు ఏమనుకుంటాడు, సడన్గా లేస్తే పక్కనోడు ఏమనుకుంటాడు, ఆపమంటే వీళ్ళేమనుకుంటారు. ఇంత ఇంత దారుణంగా ఉండేది అప్పుడు సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నార్మల్ అయ్యి కొంచెం నోరిప్పి మాట్లాడే ఛాన్స్కి రావడానికి 1 ఇయర్ పట్టింది నాకు. దానివల్ల నువ్వేమనుకుంటున్నావో అది చెయ్యి. పక్కనోడి ద్వారా వదిలే. పక్కనోడి కోసం ఆలోచించకు. ఆడెప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాడు. నువ్వు ఎంత చేసినా ఏదో ఒకటి వంక పెడతానే ఉంటారు. నువ్వు మంచిగా ఉండాలని ఆలోచించకు. అసలు నువ్వేమనుకుంటున్నావు అది ఖచ్చితంగా చెయ్యి. నువ్వు అనుకున్న డెసిషన్ మీద ఇంకా ఫుల్గా కాన్ఫిడెంట్గా ఇంకా ఎవడేమనుకున్నా నీకు సంబంధం లేదన్నట్టు ఉండు. నువ్వు ఇంట్రోవర్ట్ అన్న మాత్రాన నీకు ధైర్యం లేదు, నీకు తెగింపు లేదని కాదు. నువ్వు పక్కనోడి కోసం ఎక్కువ ఆలోచిస్తున్నావు అంతే. ఆ పక్కనోడి కోసం ఆలోచించే ఆలోచన నువ్వు పక్కన పెడితే నీకన్నా తోపు ఎవడు ఉన్నాడు. నేను ఇంకా ఇలాంటి టాపిక్స్ కోసం మాట్లాడాలని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.